వన్లో ఈరోజు జరుగుతున్న అవకతవకలేంటో మీ ముందు ఇక్కడ ఢిల్లీలో చెప్దామనేసి మేము తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ గ్రూప్ జియో నెంబర్ 55 అనేది ఇదివరకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అన్ని కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలనేసి ఈ జియో 55 తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడున్న జియో 29 వల్ల ఈ రిజర్వేషన్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చిన జియో నెంబర్ 29 దీనివల్ల కంపార్ట్మెంటల్ రిజర్వేషన్స్ అనేవి వైలేట్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ అనేవి డైల్యూట్ అవుతున్నాయి. ఇవన్నీ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులండి రిజర్వేషన్ అనేది. అలాంటి రిజర్వేషన్ హక్కుల్ని ఎట్లాగా ఒక కాన్స్టిట్యూషన్ ఒక జియో తీసుకొచ్చి ఎట్లాగా దాన్ని వైలేట్ చేస్తారు? ఈ విషయం గురించి మేము తెలంగాణలో అడుగుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇంకేదన్నా ఎక్కువ మాట్లాడితే సెక్షన్ 144 అనేది ఇంపోజ్ చేస్తారు. అంటే ప్రజలకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదా? స్టూడెంట్స్ అయ్యుండి రాహుల్ గాంధీజీ అశోక్ నగర్ చిక్కట్పల్లి లైబ్రరీకి వచ్చి राहुल गांधी जी आप जो संविधान पकड़ के सारा देश घूम फिर के आते हो और बोलते हो कि सोशल जस्टिस के लिए बारे में और रिजर्वेशन के बारे में रिजर्वेशन लागू होनी चाहिए इतने बातें करते हो और तेलंगाना में जहां आपकी सरकार है वहां आप रिजर्वेशन क्यों नहीं देते हो? Why you are suffering the students? Why you are suffering the marginalized communities in Telangana? Rahul Gandhi ji, you have promised us that you will be giving 2 lakh job notifications. 2 lakh बेरोजगारी कहाँ गई है? You have not yet given at least 50,000 ఇచ్చాము అనేసి క్లెయిమ్ చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు 50,000 జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కడ ఇచ్చారు మీరు? కనీసం 5,000 కూడా మీరు ఇవ్వలేకపోయారు. ఈరోజు అనవసరంగా లేనిపోనివి చెప్పి కావాలని స్టూడెంట్స్ మీద పెట్టి కేసెస్ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అండ్ టాకింగ్ అబౌట్ ద జియో 29 గురించి మేము సుప్రీంకోర్టులని హైకోర్టులని ఆశ్రయిస్తే డిలే అండ్ లాషెస్ అనే జడ్జిమెంట్ మీద మా కేసెస్ అనేది కొట్టేస్తున్నారు. అసలు డిలే అండ్ లాషెస్ మీద ఎవరన్నా కేసెస్ అనేది కొట్టేస్తారా? ఆ అథారిటీ అనేది ఉంటుందా సుప్రీంకోర్టుకి అండ్ హైకోర్టుకి? అండ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మీడియా ముందు మాకు మొత్తం అన్ని కోర్ట్స్ అన్ని మాకు సహకరించే గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి అనేసి. ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కాదా? ఇలా ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవరైనా ప్రభుత్వానికి కోర్ట్స్ ఎక్కడైనా సపోర్ట్ చేస్తాయా? ఇస్ దిస్ అ ఫేర్ జడ్జ్మెంట్ దట్ ది సుప్రీం కోర్ట్ ఇన్ హైకోర్ట్ ఈస్ గివింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ది తెలంగాణ? ఇంత డెప్రివేషన్లో ఉన్నారు, ఇంత పెథటిక్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు ఢిల్లీకి వస్తారు, ఇన్నిసార్లు చెప్తారు, ఇన్నిసార్లు అదాని గురించి మోదీ గారి గురించి ఇంతమంది గురించి మాట్లాడతారు. ఇంతమంది స్టూడెంట్స్ రోడ్లు ఎక్కి రాత్రి పగలు ప్రొటెస్టులు చేస్తుంటే మీకు కనబడట్లేదా? అబ్బాయిలను చూడరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అండ్ వన్ మోర్ థింగ్, ఏవైతే కరెక్షన్ ప్యాటర్న్ గురించి ఎగ్జామ్ 27th అక్టోబర్ రోజు అయిపోయింది. వెబ్ నోట్లో మీరు ఏమి ఇచ్చారండి? నవంబర్ 1 నుంచి మాకు కరెక్షన్ చేస్తామని ఇచ్చారు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో 12,000 పేపర్స్ 3 monthsలో కరెక్షన్ చేస్తే మీరు మోర్ దెన్ 30,000 పేపర్స్ని 3 నెలల్లో కరెక్షన్స్ చేశారా? ఎవరి బెనిఫిట్ కోసం ఈ జీవో తీసుకొని వచ్చారు? ఆర్ యూ బెనిఫిటింగ్ ఓన్లీ ద హయ్యర్ క్యాస్ట్ స్టూడెంట్స్ అవుట్ హియర్? యు ఆర్ నాట్ బెనిఫిటింగ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఈరోజు 10 నెలలైంది కోట్ల చుట్టూ అనేసి అక్కడ తిరుగుతున్నాము. వై యు ఆర్ సైలెంట్ ఆన్ దిస్? ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ వాళ్ళకి తెలుసు, ఢిల్లీ వాళ్ళకి తెలుసు, మీకు తెలియట్లేదా స్టూడెంట్స్ ఇబ్బందులు ఏంటనేది? మేము రావాలా? ఈరోజు మేము ఆర్టీఐ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా ఎవరెవరు కరెక్షన్ చేశారు ఏంటి అనేది? వాట్ అబౌట్ ద కరెక్షన్ అండి? రేవంత్ రెడ్డి గారు ఈ నోటిఫికేషన్స్కి మేము అగెనెస్ట్ కాదు, మాకు జాబులు కావాలి. 10 to 12 years అయ్యిందండి. 12 years నుంచి వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ జాబ్స్. మాకు ఈరోజు జాబ్లు ఇచ్చి ఇంత ఫేర్గా అన్జస్ట్గా అసలు ఫేర్ అండ్ అసలు జస్ట్ మేనర్లో అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అవ్వట్లేదు. టీజీపీఎస్సీ అనే ఒక బాడీ ఈ ఎగ్జామ్ని ఫేర్ అండ్ జస్ట్ మేనర్లో కండక్ట్ చేయాలనేదే మా డిమాండ్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఎవరైతే ఈ కరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు తెలుగు మీడియం వాళ్ళు స్టూడెంట్స్, డోంట్ యూ థింక్ దట్ 10 years నుంచి తెలుగు మీడియం వాళ్ళ స్టూడెంట్స్ అసలు వాళ్ళు సరిగా చదవలేరా? లేకపోతే వాళ్ళకు నిజంగా రాదా చదవడం? తెలుగు అనేది బయాస్డా? ఇక్కడ మన తెలంగాణలో తెలుగు అనేది బయాస్డా? రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో మీరు అంటారు కదా తెలుగు మీడియం వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రామాణ్యత బుక్స్ ఇవ్వాలి, అది ఇది అని మాట్లాడతారు కదా. ఈరోజు టాప్ 500లో తెలుగు మీడియం వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అండ్ టాప్ 1000లో చూసుకుంటే తెలుగు మీడియం వాళ్ళు కనీసం కనబడట్లేదు. వాట్ ఈస్ దిస్? ఈస్ దిస్ ద ఫేర్ కరెక్షన్ దట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 1? యా, అండ్ వన్ మోర్ థింగ్, తెలుగు మీడియం వాళ్ళు ఈరోజు తెలంగాణలో ఆల్రెడీ అన్రెస్ట్ అనేది ఇదంతా జరుగుతూనే ఉంది. దాదాపుగా 10 నెలల నుంచి ద సేమ్ థింగ్ తెలుగులో ఇక్కడ తెలంగాణలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఏం జరుగుతుందో. అండ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇలాంటి మార్చుకోకపోతే అండ్ మీరు ఇప్పుడు మాకు ఈ ఏవైతే ఉన్నాయో
ద గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫేర్ అండ్ జస్ట్ మేనర్లో ఫిలప్ చేయకపోతే మేము ప్రెసిడెంట్ని కలుస్తాం ఇంకో 3 డేస్లో, తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి మీ గురించి అండ్ వాట్ ఎవర్ ద అట్రాసిటీస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ GO 29 అండ్ ఈ గ్రూప్ 1 విషయంలో జరిగే అవకతవకల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం వస్తుంది. మేము డెఫినెట్గా చెప్తాం దీని గురించి. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ కరెక్షన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం ఫర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని ఒక పేపర్ ఉంటుందండి, దానికి అండ్ ఎన్వైర్న్మెంట్ అని ఇంకో పేపర్ ఉంటుంది. అసలు ఎంతమందితో కరెక్షన్ చేయించారు, అసలు ఎన్వైర్న్మెంట్ వాళ్ళు ఉన్నారా, ఎన్వైర్న్మెంట్ అనే సబ్జెక్ట్ కరెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎందుకు లేరు, అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు జూనియర్ అసలు ఒక డిగ్రీ లెక్చరర్స్తో మీరు ఎలా కరెక్షన్ చేపిస్తారు, ఇంత పెద్ద ఎగ్జామ్. గ్రూప్ 1 అనేది చిన్న పోస్ట్ కాదు. గ్రూప్ 1 అనే పెద్ద నోటిఫికేషన్ కోసం మేము ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము, 20 years నుంచి వెయిట్ చేస్తున్నాం. మీకు మా బాధ అర్థం అవ్వట్లేదా? వీఆర్ బెగ్గింగ్ యూ, వీఆర్ అర్జింగ్ యూ, రేవంత్ రెడ్డి గారు అండ్ రాహుల్ గాంధీ గారు అండ్ హూ ఎవర్ ద లీడర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ అవుట్ హియర్, షో సమ్ కన్సర్న్ ఆన్ ద స్టూడెంట్స్. కొంచెం ఎవరైతే విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణలో, వాళ్ళ గురించి మీరు అందరూ కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ GO 29 అనేది క్యాన్సిల్ చేసేసి TGPSC కూడా కొంచెం మా మీద దయ చూపించి GO 29ని క్యాన్సిల్ చేసి GO 55 ప్రకారం మాకు అందరికీ కూడా న్యాయం చేస్తే ఈ ST SC BC స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పోస్ట్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మేనర్లో ఫిల్అప్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వన్ మోర్ థింగ్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్, అండ్ ద వన్స్ ఎవరైతే మాకు ఇంత దూరం సపోర్ట్ చేశారో, మై కో స్టూడెంట్స్, మై కో ఆస్పిరెంట్స్, ఇంత దూరం వరకు రావడానికి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి.